చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు చంద్రబాబు పార్టీ తడిగుడ్డతో గొంతులు కోసే పార్టీ అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కు కూడా చంద్రబాబు తీరుతో అన్యాయం జరిగిందని ఆరోపించారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మంత్రి నారా లోకేష్ పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎవరి వద్దో లాక్కున్న పార్టీని చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడుకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. దాని మీద సిబిఐ రెండవది నీటి అక్రమాలపై విద్యార్థులు చేసిన ఆందోళన సంఘీభావాన్ని కూడా దీనికి ప్రధానమైన భాగం. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ కానీ వసతి దీవెన బకాయిలు చెల్లించలేదు, వాటి పక్షంలో చెల్లించలేదు. ఇచ్చిన హామీ ఏదైతే ఉందో నిరుద్యోగం చూపిస్తారని చంద్రబాబు నాయుడు చెప్పారు. మేనిఫెస్టో కూడా పొందుపరిచారు, ఒక్కరికి కూడా నిరుద్యోగం ఇవ్వలేదు. దాన్ని కూడా నిరుద్యోగం దీంట్లో ప్రధానమైంది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. ఆఫ్టర్ మూమెంట్ అక్కడ సెంటర్ లో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆ విధంగా రాజీనామా చేసే పరిస్థితి ఏర్పడింది. కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కుమారుడు ఆయన ఎందుకు రాజీనామా చేయాలి ప్రశ్న అందరిలో వ్యాపిస్తుంది. ఆయన ప్రధానంగా ఎందుకు రాజీనామా చేయడం ఎవరయ్యా మేము మాట్లాడుతూ మళ్ళీ ముందు మాట్లాడతాం నేను మూమెంట్ పోవటానికి. అందువల్ల ప్రధానంగా రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి. ఇవాళ మనం డిఎస్సీలో ఎన్ని అవకతవకలు జరిగాయండి. డిఎస్సీలో స్పోర్ట్స్ కోటా నింపడానికి ఒక జీవో ఇష్యూ చేశారు. అంతకుముందు ఏం జీవో ఉండేది, ఈ స్పోర్ట్స్ కోటాలో కూడా ఎగ్జామ్స్ జరిపి ఆ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణమైన వారికి స్పోర్ట్స్ వల్ల కొన్ని ఆ సర్టిఫికేట్స్ ప్రకారం కొన్ని మార్కులు కలిపి దానిలో చేర్చుకున్నారు. కానీ మొన్న జరిగినటువంటి లోకేష్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఈ ఎగ్జామ్స్ మాత్రం, ఈ సెలక్షన్స్ మాత్రం ఒక జీవో ఇష్యూ చేశారు. అసలు ఈ ఏదైతే ఉన్నాయో ఈ మన స్పోర్ట్స్ కి సంబంధించి అసలు ఎగ్జామ్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆ సర్టిఫికేట్ల మీద చేసేద్దామని ఆ సర్టిఫికేట్ పిచ్చి సర్టిఫికేట్ తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి ఫస్ట్ వచ్చేసింది, పేపర్ లీక్ అయిపోయింది, డేటా లీక్ అయిపోయింది. ఇన్ని అవకతవకలు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మాత్రం కాలు మీద కాలేసి కూర్చున్నాడు, మాట్లాడు ఓ మెదడు. అంతే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి మాత్రం రాజీనామా చేస్తారు. సిగ్గు తెచ్చుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ సిగ్గు తెచ్చుకొని రాజీనామా చేసి నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ప్రధానమైన డిమాండ్ గా రేపు కాబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా అని కూడా మనం చెప్తాం. ఇన్ని అవకతవకలు చేసి అన్యాయాలు చేసి ముఖ్యమంత్రి గారు కుమారుడు కాబట్టి రాజీనామా చేయకుండా కూర్చుంటే ఎలా ఊరుకోవాలని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా యువతను అడుగుతా ఉన్నా, ఇలాంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నప్పుడు మీరు తప్పనిసరిగా పేర్కొనాలి, డిమాండ్ చేయాలి. అతను రాజీనామా చేసేంత వరకు పోరాటం చేయవలసినటువంటి బాధ్యత నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి నిరుద్యోగులకి ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు